చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు తనదైన శైలిలో సంచరిస్తూ స్థానికంగా ఉన్న అరటి, కొబ్బరి, పనస, వరి పంటలపై తన దాడుల పరంపరను కొనసాగిస్తుంది. దీంతో స్థానిక రైతులు తీవ్రంగా కష్ట నష్టాలు పాలవుతున్నారు. గత రాత్రి అయితే దేవలంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న పెనుబాలవారిపల్లి పంట పొలాలపై తన దాడులను కొనసాగించిన ఒంటరి ఏనుగు తిరిగి అడిముఖం పట్టిందని స్థానిక రైతులు తెలిపారు. పుల్చల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ఆగక కొనసాగుతూనే ఉన్నాయి. పంటలకు అపార నష్టం వాటిల్లుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతలవంక నుంచి రాత్రి వేళల్లో బయలుదేరుతున్న ఒంటరి ఏనుగు పరిసర ప్రాంతాల్లోని దేవలంపేట పంచాయతీ పెనుబాలవారిపల్లి సమీపం చేరుకుంటూ స్థానిక రైతులైన నారాయణకు చెందిన 15 కొబ్బరి చెట్లు, 50 అరటి చెట్లు ఒంటరి ఏనుగు ధ్వంసం చేసినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 పనస చెట్లు కొమ్మలు విచ్చేసిందని, అర్ధ ఎకరా వరి పంటను కూడా తొక్కేసిందని మిట్ట మీద రాచపల్లి చెందిన రైతు గిరికుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అర ఎకరా వరి పంటను కూడా తొక్కేసినట్లు వారు ఆందోళన చెందుతున్నారు. అడవి వైపు వెళ్తూ ఒంటరి ఏనుగు దారిలో అడ్డొచ్చే మామిడి చెట్ల కొమ్మలను విరుచుకుంటూ వెళ్తూ రైతులకు తీరని కష్ట నష్టాలు పాలు చేస్తుంది. ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప ఈ సమస్య తీరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.